నమో వెంకటేశాయ. మన కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ప్రపంచ హిందువులందరి తాలూకు గుండె చప్పుడుగా కొనియాడబడేటటువంటి, కొలిచేటటువంటి సాక్షాత్తు శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారు. ఆయన మన వాంబే కాలనీలో, విశాఖపట్నం వాంబే కాలనీలో ద్వారంలో వెలుస్తూ ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రముగా, ఉత్తరాంధ్ర వైకుంఠ వెంకటేశ్వరుడుగా నిత్య కళ్యాణము పచ్చ తోరణముల స్వామివారికి విశేషమైన సేవలు భక్తులు ధరిస్తూ ఉన్నారు. స్వామివారి దర్శన మాత్రము చేతనే, దర్శన భాగ్యము చేతనే ఎన్నో కష్టాలు నష్టాలు అవన్నీ కూడా దూరం చేసుకుంటూ స్వామి సేవలో పరవశించిపోతున్నారు. అటువంటి అదృష్టాన్ని ఆ వెంకటేశ్వర స్వామి దివ్యమైన కరుణ కటాక్షాలతో మా మాతాజీ గారు, మా మంజులా మాతాజీ గారు, అలాగే మా రమణ గారు, అలాగే చాలామంది పెద్దలు ఎంతో కష్టపడి, ఎన్నో శ్రమలు పడి, ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు ఆలయాన్ని ఎంత వైభవంగా తీర్చిదిద్దారు. ఈరోజు భక్తులందరూ కూడా ఆనందపడిపోతున్నారు. అటువంటి వెంకటేశ్వర స్వామి, వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ భక్తులందరినీ కూడా దీవిస్తూ కోరిన కోరికలు తీర్చేటటువంటి స్వామిగా కొనియాడబడుతూ ఉన్నారంటే దానికి కారణం మా మంజులమ్మ గారు చేసినటువంటి సేవలు. నిజంగా హిందూ సమాజం వారికి రుణపడి ఉంటుంది. అంత కష్టాలు, అన్ని బాధలు ఎదుర్కొని స్వామివారిని ఇక్కడ భక్తులందరికీ కూడా అవకాశాన్ని కల్పించారు. మరి ఈ సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున, హిందువులందరి తరపున ఆ వైకుంఠ వెంకటేశ్వర స్వామికి మేము కోటి కోటి పాద నమస్కారాలు వారికి సమర్పించుకుంటూ, ఇంతటి అవకాశం కల్పించి ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి మా మంజులమ్మ గారు, రమణ గారు, కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ అవకాశాన్ని భక్తులు కల్పించారు. ఈరోజు స్వామి దర్శనానికి ఒరిస్సా నుండి, ఉత్తరాంధ్ర ప్రాంతమే కాకుండా పక్కనే ఒరిస్సా నుండి, అనేక ఛత్తీస్గఢ్ నుండి ఎంతోమంది భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటూ, సాక్షాత్తు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తే ఎంత ఆనందాన్ని, ఏ అనుభూతిని పొందుతున్నారో అటువంటి అనుభూతిని ఇక్కడ పొంది వారి జీవితాలని సార్థకం చేసుకుంటున్నారు. అటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి దివ్యమైన కరుణా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని ఈ సందర్భంగా మరీ కోరుతూ, అద్భుతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించి, సాక్షాత్తు తిరుమలలో జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలు ఏ ఆచార సాంప్రదాయాల ప్రకారం చేస్తారో అటువంటి ఆగమ శాస్త్ర రీత్యా అటువంటి ఆచార సాంప్రదాయాల్ని గౌరవిస్తూ చక్కగా బ్రహ్మోత్సవాలు నిర్వహించి విశాఖపట్నమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక వెలుగు నింపారు. అటువంటి మన మంజులమ్మ గారికి, మన రమణ గారికి, వారికి సహకరించినటువంటి ఆలయ సభ్యులందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఆ స్వామివారు ఇంకా వారికి బలాన్ని ఇచ్చి, వారికి శక్తినిచ్చి, ఇంకా ఆలయ అభివృద్ధికి, క్షేత్ర అభివృద్ధికి వారికి స్వామివారు సర్వశక్తులు కూడా ప్రసాదించాలని ఈ సందర్భంగా మేము మరీ కోరుకుంటూ ఉన్నాం. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ.